హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? దేవుణ్ణి స్తుతించారా? ప్రార్థించుకున్నారా? దైవ భయం కలిగి బ్రతుకుతున్నారా? దేవుని భయం కలిగి ఉంటే మనుషులకు భయపడక్కర్లా, మరి దేనికి భయపడక్కర్లా. మరి దేవునికి భయపడని వాడు ప్రతి దానికి భయపడుతూనే ఉంటాడు. రండి, దేవుని భయములో బ్రతుకున్నట్లుగా ఆయన కృప కొరకు వేడుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. ఈ లోకమున ఆయన దేవునికి చోటివ్వనల్లని వారిగా ఉంటున్న ఈ భయంకరమైన దినములలో నిజ దేవుడిగా, గొప్ప దేవుడిగా, ప్రాణమిచ్చిన ప్రభువుగా ఉన్న నిన్ను ప్రేమించుటకు, నీకు భయపడుటకు, నీ ఆజ్ఞానుసారంగా జీవించుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి భయపడటం అంటేనంటే ఆయన కొట్టేస్తాడేమో, చంపేస్తాడేమో, శపించేస్తాడేమో అనే భయం కాదండి. దైవ భయం అనేది నా జీవితం ద్వారా నా ప్రభు మనసును గాయపరుస్తానేమో, ఆయన్ని బాధ పెడతానేమో, నన్ను ప్రేమించిన ప్రభువుకు నేను దుఃఖం కలుగు చేస్తానేమో నన్న భయం మనకున్నాను. నేను పాపంలో పడిపోయి ఆయన నామానికి సిగ్గు తెస్తానేమో నన్నే భయం మనకున్నా. ఎందుకంటే మన ప్రభు మనల్ని భయపెట్టి తన వైపు తిప్పుకోవడానికో, భయపెట్టి మన ద్వారా మేలు పొందడానికో, లేక కార్యాలు జరిగించుకోవడానికి ఆశపడిన వాడు కాదండి. మనల్ని ప్రేమించమని అడుగుతున్నాడు అంతే. దేవుడిని ప్రేమించండి. ఎవరిని ప్రేమిస్తున్నారు? దేవుని ప్రేమ లేదు ఈరోజు మనుషుల జీవితాల్లో. లోక ప్రేమలతో నిండిపోయి ఉంటున్నాయి. అసలు దేవునికి టైమే లేదు, దేవునికి హృదయంలో చోటే లేదు. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అండ్ 21వ వచనం దగ్గర చదువుతున్నాను, వినండి. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల చేత వ్యర్థులైరి. దేవునిని ఎరిగి ఉండియు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, ఆయన్ని మహిమపరచలేదు, వాదనలకు దిగిపోయారంట. ఇవాళ ఆరిదేరిపోయిన క్రైస్తవులు అనబడిన వారి పరిస్థితి ఇలాగే ఉందండి. మేము ఎప్పటి నుంచో ప్రభువుని ఎరిగిన వారిని, మాకు అన్నీ తెలుసు, మేము బైబిల్ చదివాము అన్నవారు ఇవాళ ఎలా తయారవుతున్నారో మనం చూస్తున్నాం కదండి. కొందరు ఎక్స్ క్రిస్టియన్స్ అని పిలువబడుతున్నారు. అటువంటి వార్త బైబిల్లో ఎక్కడ లేదు. ఉంటే వెచ్చగా ఉండు, లేక చల్లగా ఉండు. ఒకప్పుడు నీకున్న భక్తి ఇప్పుడు ఎందుకు పనికిరాదు. ఇప్పుడున్న దుర్మార్గతను బట్టి భవిష్యత్తులో నీకెప్పుడు నువ్వు అలాగే ఉండాలనేదే లేదు. దేవుడు నిన్ను క్షమించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడిని మహిమపరచకుండా ఉండడం మూలాన 22వ వచనం, వారి అవివేక హృదయమును అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకోవచ్చు బుద్ధిహీనులైరి. అయ్యో, అవివేకమైన హృదయము అంధకారమైపోయింది. అంధకారంలో ఉన్నవాడికి తను ఎక్కడున్నాడో తెలుస్తుందండి? తనకేమన్నా విచక్షణ తెలుస్తుందా? అంధకారంలో ఉన్నవాడికి రంగులు కనపడతాయా? అంధకారంలో ఉన్నవాడికి ఈ లోకంలో ఉన్న సౌందర్యం కనపడుతుందా? నేను ఒక చీకటి గదిలో బంధించినప్పుడు నీ చుట్టూ ఏముందో కూడా నీకు తెలియదు కదా. అలాగే ఇవాళ అనేకుల జీవితాలు అయోమయమైపోతున్నాయి, చీకటిమయమైపోతున్నాయి. ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఇరక్కపోయి ఉన్నారన్న సంగతిని మనం గమనిస్తున్నాం. ఎందుకు? నేనే లోకమునకు వెలుగై ఉన్నానన్న ప్రభువును నీ హృదయంలోనికి రానిమనవునా? నిజమైన వెలుగుండను, అది వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది అన్న మాట నీ పట్ల నెరవేరడం వలన నీ దేహమునకు దీపం కన్నే, ఆ కన్ను చెడిపోతే ఇంకేముంది అక్కడ అని హెచ్చరించినట్లుగా ఈ రోజున అనేకులు అంధకారంలో ఉన్నారు, అవిశ్వాసంలో ఉన్నారు. విశ్వాసులు అనబడిన వారు 23వ వచనం, వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయో, పక్షుల యొక్కయో, చతుష్పాద జంతువుల యొక్కయో, పురుగుల యొక్కయో ప్రతిస్వరూపంగా మార్చేశారు. అక్షయుడైనటువంటి దేవుని స్వరూపాన్ని
నిరంతరము ఉండేటువంటి దేవుని యొక్క సారూప్యాన్ని క్షయమైపోయే పక్షులకు, మనుష్యులకు మార్చేశారటండి. జంతువులకు, 4 కాళ్ళ జంతువులకు, పురుగులకు. దేవుడిని ఆరాధించమంటే ఆరాధించరు, కానీ మనుషుల్ని ఆరాధిస్తారు చూడండి, జంతువుల్ని ఆరాధిస్తారు చూడండి, బొమ్మల్ని ఆరాధిస్తారు చూడండి. భ్రష్ట హృదయము అటువంటి వారికి కలిగిందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందుకే 26వ వచనంలో, రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం అండి. నేను ఇక్కడ ఉన్నాయో చెప్తున్నాను, నా సొంత మాటలు కావు ఇవి. అందువల్ల దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించుచున్నారు. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాంఛనీయమైనది చేయించు తన తప్పిదములకు తగిన ప్రతిఫలము పొందుచున్నారు. ఒకరి ఎడల ఒకరు కామ తప్తులైరి. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాంఛనీయమైన కార్యాలు చేస్తూ వాళ్ళ ఆర్భాటం చేస్తున్నారండి. కొన్ని దేశాల్లో, క్రైస్తవ దేశాలను పిలువబడిన దేశంలో ఈ మధ్యకాలంలో మరి ఫ్రాన్స్లో ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి కదా, దాని ప్రారంభోత్సవం సందర్భంగా ఎంత అవహేళన చేస్తూ క్రైస్తవ్యాన్ని, ఎంత హీనంగా బైబిల్లో ఉన్న విషయాలను తీసుకొని వారి ఇష్టం వచ్చినట్టుగా వాటిని రూపించటం అనేది వారి భ్రష్ట హృదయాన్ని చూపిస్తుంది. అవును, దేవునికి మనసులో చోటు ఇవ్వనప్పుడు అక్కడ అపవాది జ్వరపడతాడు. నీకున్న అవగాహన, నీకున్న జ్ఞానము అన్నీ దేవుడిచ్చినవని మరిచినప్పుడు, అది సాతాను చేతికి ఇచ్చినప్పుడు వాటిని వికృతంగా, అసభ్యంగా, అసహ్యంగా మలుస్తాడండి. ఒకప్పుడు రోమన్ ప్రభుత్వం క్రిస్టియానిటీ టోటల్ ల్యాండ్ వచ్చినప్పుడు ముఖ్యంగా ఫ్రాన్స్లో ఆ క్రిస్టియానిటీ ప్రారంభమైంది. అప్పుడు 90% క్రిస్టియన్స్ ఉండేవారు. అది ఆచార సంబంధమైన మతంగా, స్టేట్ రిలీజన్గా ఉండడం మూలాన, అది దాని యొక్క అనుభవం లేని వారిగా ఉండడం మూలాన, వ్యక్తిగతమైన ఒక కులంగా, ఒక ఆచార భక్తిగా దాన్ని ఆచరించడం మూలాన అది గ్రాడ్యువల్గా పడిపోతూ వచ్చింది. ఇప్పుడు పేరుకు క్రైస్తవ దేశం అని చెప్పబడిన నిజమైన విశ్వాసులు 20% కూడా లేరట. అక్కడ దేవుని వాక్యాన్ని పాటించేవారు లేరు. దేవుని వాక్యానికి విరుద్ధంగా వారు అవహేళనగా దేవుని మాటలు తీసుకొని వారి ఇష్టం వచ్చినట్టుగా వాటిని మలుచుకునే స్థాయికి దిగజారిపోయారు. సరే, వారి సంగతి అలా పెట్టండి. మన సంగతి ఏంటి? వింటున్నాం దేవుని మాటలు, ఎరుగున్నాం ప్రభువుని అంటున్నాం, మన జీవితం ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? మీ హృదయంలో దేవునికి చోటుందా? దేవునికి చోటున్న చోట సాతానికి చోటు లేదండి, అపవిత్రతకు చోటు లేదు. ఎక్కడ వివాదములు ఉంటాయో, జగడాలు ఉంటాయో, కక్షలు ఉంటాయో అక్కడ దురాత్మ ఉంటాడు. క్రీస్తున్న చోట ప్రేమ, సమాధానం, ఆశీర్వాదం, క్షమాపణ ఉంటాయి. ఎవరి సంగతో, ఏ దేశం సంగతో మనకెందుకు, కానీ మన హృదయ సంగతి మనం చూసుకుందాం మొదటిగా. అట్టి దేశాల కొరకు, అట్టి వ్యక్తుల కొరకు మనం విజ్ఞాపన చేద్దాం. తర్వాత నీ జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుందా, లేక ఆయన నామానికి సిగ్గు తెచ్చే స్థితిలోకి వెళ్ళిపోతున్నావా? నీవు చేసే పనులు నిజమైనవేనా, వాక్యానుసారమైనవేనా, లేక ఆ మాటలు పుచ్చుకొని నీ భావాన్ని కూర్చి నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు దేవుని విషయంలో నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? పరిశీలించుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకి ప్రబోధిస్తుంది. దేవుడెవరు? ఆయన ఆత్మస్వరూపి, ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమమయుడు, ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వశక్తి కలిగిన వాడు, ఆయన కనికరించేవాడు, క్షమించేవాడు, దయతలిచేవాడు. నరుల వంటి వాడు మనుషుడైతే మరి దేవుడని ఎందుకంటారండి? కామ, క్రోధ, లోభ, మద, మత్సరాలు కలిగిన వాడు మనుషుడు. అవి
పాటిస్తూ నేను కూడా దేవుణ్ణి అని చెప్పుకునేవాడు ఎవడైనా దేవుడు అంటారా? యేసు ప్రభువుని చూడండి. కామము కానీ, క్రోధము కానీ, మదము కానీ, మత్సరము కానీ, లోభము కానీ ఆయనలో ఉన్నవా? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన్ని చూచిన వారు, ఆయన మీద నేరాలు మోపిన వారు, ఆయన్ని ఏదో విధంగా ఇరికించాలని ప్రయత్నించి అబద్ధ సాక్ష్యాలు చెప్పుకున్నవారు ఆయన మీద మోపిన నిందేంటి? ఈయననే దేవుని కుమారుడు అంటున్నాడు. అది నిజమే అని చెప్పాడు ప్రభు. మనుష్య కుమారుడు దేవదూతలతో దిగి రావటం మీరు చూస్తారు, కానీ వారు నమ్మలేదు. మీరు నా మాటలు నమ్మటం లేదు కాబట్టి మీకు సత్యం మీరు ఎరగటం లేదు అన్నాడు ప్రభు. యేసు ప్రభువులో ఎవరి మీద కోపం లేదు, కక్ష లేదు, ఎటువంటి శరీరేచ్ఛలకు చోటు లేదు. డావెన్సీ కూడని ఒక అతను యేసు ప్రభువుకి ఎవరికో ఏదో సంబంధం ఉందని ఒక తప్పుడు సినిమా తీసి మనుషులను పాడు చేద్దామని ఎంతో ప్రయత్నించాడు. అది ఎటొచ్చిందో ఎటు పోయిందో ఎవరికీ తెలియదు. చివరిగా అతను ఈ మధ్య కాలంలో భయంకరమైన రోగాలతో పీడించబడి మరణించాడని కూడా తెలుస్తూ ఉంది. దేవుని జోలికి రాకండి. ఆయన నామానికి సిగ్గు కలిగజేసే జీవితాలు జీవించకండి. మీ జీవితంలో నిజమైన భక్తి ఉంటే, యథార్థంగా మీరు జీవించగలుగుతుంటే నేను ప్రభు బిడ్డలని చెప్పండి. లేదంటే నేను ఇంకా రక్షించబడలేదు, నేను ప్రభువును నమ్ముతున్నాను అంతేకాని నా బ్రతుకులో ఇంకా విడుదల కావాలి అన్న విషయాన్ని వ్యక్తపరచండి. మీ బలహీనతలు మీరు చూసుకొని ఒప్పుకుంటే కదా మీకు విడుదల వచ్చేది. నాకు దేవుడు కావాలని అని మీరు ఆశపడితే కదా ప్రభు మీ హృదయంలోనికి వచ్చేది. కాబట్టి ఈ అంచె దినాలలో నా భక్తి నాకు చాలు, ఎవరి కంపు వారికి ఇంపు అన్నట్టు ఎవరి ఇష్టానుసారంగా ఉంటూ ఇది బాగుంది బాగుంది అనుకుంటున్నారే కానీ దేవుని ముందు ఎలా ఉంది, దేవుడు ఆశించింది ఏంటి, నా హృదయంలో ఎవరున్నారు? డబ్బా, లోకమా, స్వార్థమా, అపవాద? నా హృదయంలో ప్రభు ఉంటే నా మాటలు, నా నడవడిక, నా ప్రవర్తన ప్రభువును చూపిస్తాయి. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన ప్రభు వలె మనం జీవించగలుగుతాం. ఈ సమయంలో ఒక్కసారి ఆలోచించండి. అంచె దినాల్లో ఉన్నాం. పోయే కాలం అంటారు చూసారా, కలియుగం అంటారు చూసారా మన దేశంలో. ఇక అంచె దినాల్లో మనం ఉన్నామండి. విపరీతంగా మనుషులు అపహాసకులు అవుతారు అన్న మాట అక్షరాల ఆ యొక్క ఓపెనింగ్ సెరమనీలో ఫ్రాన్స్లో వాళ్ళు వెల్లడి చేశారట. అసహ్యమైన కార్యాలు చేస్తూ యేసు ప్రభువుని పరిహాసం చేయడానికి, ఆయన వాక్యాన్ని, కార్యాలను పరిహాసం చేయడానికి ప్రయత్నించేవారు ఎంత భయంకరమైన స్థితికి దిగజారిన వారో తెలుసా? ఈ రోజున ఒక్కసారి ఆలోచించేయండి. మీ జీవితం ద్వారా దేవుని నామానికి సిగ్గు కలగకుండా భయముతో వణుకుతో మన రక్షణ కొనసాగించుకోవాలి. నీ కొరకు కనిపెట్టుకున్న వారికి నా వలన సిగ్గు కలగనీయకుమో అని దావీదు ప్రార్థించేవాడు. నిన్ను వెతికే వారికి నేను అభ్యంతరంగా ఉండనివ్వద్దయ్యా అని ప్రభు ప్రార్థించేవాడు. ఈ అంచె దినాల్లో మనం బహు జాగ్రత్తగా ఉందామండి. తాను నిలుచున్నాడు అని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవా, పడకుండా కాపాడయ్యా, నీ సాక్షిగా నన్ను నిలబెట్టయ్యా, అంతం వరకు సహించి నీవిచ్చు జీవకిరీటం పొందుటకు, నీ రాకడ సమయంలో ఎత్తబడుటకు నాకు సహాయం చేయని ప్రభువుని అడుగుదామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి నాయన ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఈ భయంకరమైన అంచె దినాల్లో తండ్రి, పరిహాసకులు లేచి ప్రభు రాకడ ఏమయ్యానని ఎగతాళి చేస్తున్న దినాలలో యేసు ప్రభు ద్వారా రక్షణ లేదు అని, యేసు ప్రభు దేవుడు కాదు అని బల్లగుద్ది చెప్పినట్లుగా విస్తరిస్తున్నటువంటి దినాలను పాపాన్ని ప్రేమించి ప్రభువుని పరిహాసం చేస్తూ విచ్చలవిడిగా జీవిస్తున్న జనాంగం మీదకు నీ ఉగ్రత రాకముందే పశ్చాత్తాపడినట్లు ఆయన పరిశుద్ధాత్మను కుమరించిన ఆయన నినివే ప్రజల మీదకు రావాల్సిన శిక్ష తొలగిపోనట్లు వారెట్లా మోకాళ్ళ మీద పడి నీకు గోజాడారు, అలాగే ఈ లోకంలో నాశనానికి పోతున్న ప్రతి ఒక్కరి మోకాలు నీ నామంలో ఒగునట్లుగా
వారి నాలుక నీవే అని ప్రభు అని ఒప్పుకున్నట్లుగా పరిశుద్ధాత్మ కార్యములు జరిగించమని క్రీస్తు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైండుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు, మీ ప్రైజ్ రిపోర్ట్స్ ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తమే మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. తప్పక దేవుడు జవాబిస్తాడు. మీ విశ్వాసాన్ని కాపాడుకోండి, మీ పరిశుద్ధతను కాపాడుకోండి. భయముతో, వణుకుతో, దేవుని సన్నిధితో, ప్రార్థనతో ముందుకు సాగుతాం. ప్రభు రాకడ కొరకు సిద్ధపడతాం. రోజుతో మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి దొరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడైన దాకా. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఆగస్టు 15వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను అండ్ యూత్ మీటింగ్ని బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు యవ్వనస్తుల కొరకు ప్రత్యేకమైన యూత్ సెషన్ ఉంటుంది. యవ్వనస్తులందరూ తప్పక రండి, పెద్దవాళ్ళు కూడా రావచ్చు. ఇది మీకు ఎంతో ఉజ్జీవకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ సమస్యలు తీర్చుకోవడానికి, మీరు ఆధ్యాత్మికంగా ప్రభువుకు సాక్షులుగా జీవించినట్లు దేవుని సన్నిధిలో ఆయన బలమును పుంజుకోవడానికి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరు బిడ్డలారా, తప్పకుండా రండి, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోరండి. 6 గంటల నుంచి 10 గంటల వరకు 2వ సెషన్ ఉంటుంది. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను. 2వ సెషన్ అయిన తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థించడానికి సమయం చాలటం లేదు కనుక, మొదటి సెషన్ అయిన వెంటనే వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీరు సమయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి నేను అందుబాటులో ఉంటాను. చూడడం గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సేసై కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేదా 954041 నెంబర్కి వాట్సాప్ పెట్టండి. తప్పక వస్తారు కదా.